హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం ఏంటంటే జూన్ 11th కరెంట్ అఫైర్స్ చేయబోతున్నాము. అండ్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, లైక్ ప్రీవియస్ నేను క్లాసెస్లో క్వశ్చన్స్ ఇచ్చాను. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్స్ సో దట్ ఐ కెన్ రివీల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ యువర్ ఆన్సర్స్, వాట్ ఎవర్ యూ నో, ఐదర్ ఇట్ మే బీ కరెక్ట్ ఆర్ రాంగ్, కానీ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఈరోజు మనం ఏంటంటే రిగార్డింగ్ జూన్ 11th కరెంట్ అఫైర్స్, దాట్ టు వాట్ state news, international news, and regarding the appointments, or else we can see different various schemes are launched in the different states, and also we can cover sports news as well as obituaries. Okay, first మనం టాపిక్లోకి వెళ్దాం. ఏంటది? రిగార్డింగ్ ఇంటర్నేషనల్ న్యూస్ అనమాట. సో ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మీకు ఈరోజు ఏంటంటే, లైక్ నిన్న జరిగిన క్లాస్లో ఒక కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేసింది ఏంటంటే, లైక్ కొంతమందికి ఒక డౌట్ వచ్చింది రిగార్డింగ్ ఐఎల్ఓ. ఏంటది? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గురించి అడిగారు. సో నేను మీకు స్లైడ్లో మెన్షన్ చేశాను ఫస్ట్ క్లాస్ చెప్పే ముందు ఏంటంటే, ఐఎల్ఓ లైక్ బికేమ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యూఎన్ అని మెన్షన్ చేశాను. దాని తర్వాత ఇయర్ ఏమన్నాను, ఇట్ ఈస్ 1946 అని మెన్షన్ చేశాను. సో మీరు దాన్ని ఐఎల్ఓ ఫార్మేషన్ ఇయర్ లాగా కన్సిడర్ చేయకండి. ఐఎల్ఓ ఫార్మేషన్ ఇయర్ ఏంటి? 1919. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు రెండు డౌట్స్ క్లియర్ చేస్తాను. లైక్ ఏ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు 2 years చూసుకోవాలి. ఐఎల్ఓ అనేది 1919లో క్రియేట్ అయింది, కానీ అది లైక్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యూఎన్గా ఎప్పుడు జరిగిందంటే 1946లో. నేను మీకు నిన్న చెప్పింది క్లాస్లో ఇదనమాట. ఓకే, సో ఇదేంటంటే క్రియేట్ అయిన ఇయర్, యునైటెడ్ నేషన్స్లో అది జాయిన్ లైక్ స్పెషలైజ్డ్ ఏజెన్సీగా ఫామ్ అయింది 1946. ఎందుకంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ఫామ్ అయింది? 1945లో కదా. సో ద నెక్స్ట్ ఇయర్ మనకి ఐఎల్ఓని యునైటెడ్ నేషన్స్ అండర్ they bought under the UN. Okay, this is a specialized agency which came in the year 1946. ఇప్పుడు క్లియర్ కదా? ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ వెరిఫై చేసుకోండి. 1999 అండ్ 1946 ఇవి 2 ఇంపార్టెంట్ ఇయర్సే ఐఎల్ఓకి సంబంధించినవి, కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ ఇయర్స్లో. ఓకే, సో నా ఫస్ట్ మనం ఈరోజు టాపిక్లోకి వెళ్దాము. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఫస్ట్ది రష్యన్ నేవీ బిల్డింగ్ ఫస్ట్ ఫుల్లీ స్టెల్త్ వార్షిప్ అన్నారు. ఓకే, మనం ఈ స్టెల్త్ వార్షిప్ అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ రిగార్డింగ్ ఏమన్నారు వాళ్ళు? రష్యన్ నేవీ బిల్డింగ్ అన్నారు. ఓకే, ఈ నేవీ బిల్డింగ్కి సంబంధించిందే కదా ఈ వార్షిప్ అనేది, రైట్? ఫస్ట్ ఇక్కడ ఏంటంటే స్టెల్త్ అనే వర్డ్ మీరు చూసారు, రైట్? ఈ స్టెల్త్ టెక్నాలజీ అనేది ఏంటి ఫస్ట్? ఓకే, ఈ స్టెల్త్ టెక్నాలజీని ఏమంటారంటే లైక్ లో అబ్జర్వేటరీ టెక్నాలజీ కూడా మనం పిలుస్తాం, ఎల్ఓ అని. ఓకే, ఎల్ఓ టెక్నాలజీ కూడా ఏమంటారు? స్టెల్త్ టెక్నాలజీ, రైట్? అండ్ ఇన్ దిస్ స్టెల్త్ టెక్నాలజీ యాక్చువల్లీ ద మెయిన్ ఐడియా ఈజ్ టు లైక్ టు డిజైన్ వాట్ వి సే ఎయిర్ప్లేన్స్ విల్ బి దేర్ నో. సో అవి ఏంటంటే దే విల్ బి డిజైన్ ఇన్ అ వే ఇట్ షుడ్ బి ఇన్విజిబుల్ ఫర్ ద రాడర్. ఏంటది? రాడర్. సో మనకి ఈ రాడర్ అంటే ఏంటి? రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఓకే, ఈ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ ఏం చేస్తుంది? డిటెక్షన్ అండ్ రేంజింగ్ అన్నాం. దాట్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్, దట్ మీన్స్ దిస్ టెక్నాలజీ ఈజ్ విల్ బీ యూజ్డ్ ఫర్ వాట్? టు డిటెక్ట్ అండ్ ట్రాక్ ద ఎయిర్ క్రాఫ్ట్స్, స్పేస్ క్రాఫ్ట్స్, and also it will give the like map of the surface of earth, as well as it will measure about the like what we say oceans and in the atmosphere also. So that is about radar. సో ఈ రాడర్ డిటెక్ట్ చేయకుండా ఉండడం కోసము ఏ ఎయిర్ప్లేన్స్ని కానీ వాళ్ళు డిజైన్ చేస్తున్నారో ఆ టెక్నాలజీ ఏంటి? మనకి స్టెల్త్ టెక్నాలజీ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ నా? సో స్టెల్త్ టెక్నాలజీ విచ్ విల్ బి like what we can say the airplanes they design that should be invisible to the radar. Is it clear? So ఇక radar అర్థమైంది కదా, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. నెక్స్ట్, సో యాక్చువల్గా ఇప్పుడు ఈ పర్పస్ ఏంటంటే వాట్ దే హ్యావ్ సెడ్ స్టెల్త్ వార్షిప్ అన్నారు. ఓకే, సో రష్యన్ బిల్డింగ్ ఇదేంటంటే ఫస్ట్ నావల్ షిప్ అనమాట. దేని గురించి? ఇట్ విల్ బి ఫుల్లీ ఎక్విప్డ్ విత్ స్టెల్త్ టెక్నాలజీ. అది కూడా దేనికోసం? టు మేక్ ఇట్ హార్డ్ టు డిటెక్ట్, అంతే కదా. సో రాడర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో అది డిటెక్ట్ చేయకుండా ఉండడానికి ఈ స్టెల్త్ టెక్నాలజీ అనేది ఈ రష్యన్ నావీ షిప్లో వాళ్ళు యూస్ చేశారు. అండ్ ఈ వార్షిప్ ఏంటంటే విత్ క్రూజ్ మిజైల్స్, యాంటీక్రాఫ్ట్ మిజైల్స్ అండ్ ఆర్టిలరీ. ఓకే, క్రూజ్ మిజైల్స్ అన్నాం. సో మనకి క్రూజ్ మిజైల్స్ అంటే ఏంటి? లైక్ అవి ఏంటంటే లైక్ అన్మాన్డ్ అనమాట. సో దే ఆర్ సెల్ఫ్ ఆపరేటెడ్ వెహికల్స్. ఓకే, సో దీనికి సంబంధించిన వార్షిప్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ నావల్ షిప్ ఉంది కదా, సో దాట్ విల్ బీ ఆర్మ్డ్ విత్ దీస్ 3 స్పెషలైజేషన్స్. ఓకే, నవ్
ఇఫ్ యూ సీ హియర్ ద నావల్ షిప్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఫర్ వాట్, ఈ డిజైన్ చేసిన నావల్ షిప్ ఏంటంటే సర్చింగ్ అండ్ ఫర్ డెస్ట్రాయింగ్ ద సబ్మెరైన్స్ అన్నారు. ఓకే, సబ్మెరైన్ అంటే ఏంటి, వాటర్ క్రాఫ్ట్. సో సబ్మెరైన్ అనేది మనకి వాటర్ క్రాఫ్ట్ అనమాట. సో ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ లైక్ ఆపరేటింగ్ అండర్ ద సీ లెవెల్, దాట్ ఆర్ కాల్డ్ వాట్, సబ్మెరైన్స్. మీకు ఇంకా సబ్మెరైన్స్ గురించి క్లియర్ లైక్ వ్యూ అనేది రావాలి అంటే లైక్ మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో గాజీ మూవీ ఉంది కదా, ఒక్కసారి ఆ మూవీ చూడండి. అందులో మీకు సబ్మెరైన్స్ లైక్ ఎలా ఆపరేట్ అవుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది మీకు క్లియర్గా లైక్ ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఓకే, సో సబ్మెరైన్ అనేది ఒక వాటర్ క్రాఫ్ట్ అనమాట. ఇట్ ఈస్ క్యాపబుల్ టు ఆపరేట్ అండర్ ద వాటర్, దట్ మీన్స్ అండర్ సీ లెవెల్. సో దాట్ ఆర్ సబ్మెరైన్స్. సో ఇక్కడ ఈ స్టెల్త్ టెక్నాలజీ ఏదైతే ఉందో, దిస్ మేక్ ద అసెట్స్ సచ్ ఎస్ షిప్స్ అండ్ ప్యానల్స్ హార్డర్ ఫర్ ద రాడర్ టు డిటెక్ట్. అంతే కదా, సో రాడర్ మనకు డిటెక్ట్ చేస్తుంది. సో అది డిటెక్ట్ చేయకుండా ఉండడం కోసం, అంటే ఇంకా హార్డ్గా అవ్వడం కోసమే కదా ఈ స్టీల్ టెక్నాలజీ వాళ్ళు యూస్ చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే రష్యా అనేది మనకి ఈ స్టీల్ టెక్నాలజీ యూస్ చేసిందో అదేంటంటే రాడర్ అబ్జర్వ్ కోటింగ్ into the some of its navy vessels, they have not had ఫుల్ స్టీల్ టెక్నాలజీ. దట్ మీన్స్ అది డిజైన్ చేసిన దాంట్లో లైక్ ఫుల్ స్టీల్ టెక్నాలజీ అని లేకపోవచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం చేసిన నావీ షిప్లో ఏంటంటే లైక్ దే హ్యావ్ డెవలప్డ్ దిస్ స్టీల్ టెక్నాలజీ, మెయిన్గా రాడర్ డిటెక్ట్ చేయకుండా ఉండడం కోసం. ఓకే, సో ఇక్కడ మీరు స్టాటిక్ పార్ట్ చూసుకున్నట్టయితే రష్యా ప్రెసిడెంట్ ఎవరు మనకి, వ్లాదిమిర్ పుటిన్, అండ్ రష్యా క్యాపిటల్ ఈజ్ మాస్కో. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇక్కడ లైక్ స్టీల్ టెక్నాలజీ అంటే ఏంటి, మెయిన్గా ఫోకస్ చేయాల్సింది అదే. అండ్ యాజ్ వెల్ యాజ్ క్రూజ్ మిజైల్స్ అంటే ఏంటి, ఇంకా ఏమన్నాము రిగార్డింగ్ సబ్మెరైన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము. ఏంటా నెక్స్ట్ టాపిక్, G7 plans 1 billion extra COVID-19 shots by 2022. సో G7 అన్నాం అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము, ఒకసారి మీరు ఆ వీడియోస్ని రిఫర్ చేయండి, June 9th వీడియోని. ఓకే, సో G7 కంట్రీస్ మళ్ళీ ఒకసారి జస్ట్ కంట్రీస్ చెప్తాను నేను మీకు. ఏంటది, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. యాజ్ వెల్ యాజ్ మనం ఒక లైక్ షార్ట్ ఫామ్ ట్రిక్ అనేది చెప్పాను G7 కంట్రీస్కి, ఏంటది, జ్యూసీ గర్ల్ ఫ్రెండ్. ఓకే, సో ఇప్పుడు ఈ G7 అనేది ఏం ప్లాన్ చేస్తుంది, ఒక 1 బిలియన్ రిగార్డింగ్ ఇప్పుడు మనకున్న క్రైసిస్ ఏంటి, కోవిడ్ క్రైసిస్, రైట్. సో ఈ కోవిడ్ క్రైసిస్కి సంబంధించిందే ఈ న్యూస్ అనమాట. అంటే G7 అనేది ఒక 1 బిలియన్ ఎక్స్ట్రా COVID-19 వ్యాక్సిన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి 2020లోగా లైక్ ప్రొవైడ్ చేద్దామని ఒక ప్లాన్ ఉందన్నమాట, రైట్. సో ఇప్పుడు అదే మనకి న్యూస్. ఇప్పుడు ఏంటంటే ఒక 1 బిలియన్ ఎక్స్ట్రా కోవిడ్ షాట్స్ అన్నారు కదా, సో ఒకసారి డీటెయిల్గా చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ వోట్ టు డెలివర్ 1 బిలియన్ ఎక్స్ట్రా డోస్ ఆఫ్ వ్యాక్సిన్స్ బై, అంటే అది ఎప్పటిలోగా అది సెండ్ చేద్దాం అనుకుంటుంది, బై 2022. సో దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే 80% ఆఫ్ ద వరల్డ్ అడల్ట్ పాపులేషన్ని కవర్ చేయడం కోసం. అడల్ట్ పాపులేషన్ అన్నాం కదా, సో అబోవ్ 18 years. ఓకే, those are called adults. So to cover these group of age people, so they are whatever that G7 is planning to give the 1 billion extra COVID shots by the year 2022. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ G7 సమిట్ అనేది యూకేలో ఎప్పుడవుతుంది, అది మనకి పుట్ టుగెదర్ డాక్యుమెంట్ అవుట్లైనింగ్ దిస్ ప్లాన్ టు ఎండ్ బై ద పాండమిక్ బై December 2022. సో ఈ న్యూస్లో మీరు చూసుకున్నట్టయితే ఏ ఇయర్ కవర్ అవుతుంది ఎక్కువగా, 2022. సో ఇక్కడ పాండమిక్ బై 2022 అన్నాం. సో యాక్చువల్గా పాండమిక్ అంటే ఏంటి, లైక్ ఇట్ ఈస్ ఆఫ్ ఎ డిసీజ్ విచ్ విల్ బి ప్రివలెంట్ ఓవర్ ద హోల్ కంట్రీ ఆర్ ఎల్స్ ద హోల్ వరల్డ్. ఇప్పుడు ఉన్న కోవిడ్ ఏంటి మనకి ఒక పాండమిక్, అంటే ఈవెన్ ద హోల్ వరల్డ్ ఈజ్ అఫెక్టింగ్ విత్ దాట్ వైరస్ ఆర్ దట్ డిసీజ్, రైట్. సో ఒక కంట్రీ మొత్తం ఎఫెక్ట్ అవుతున్నప్పుడు లేదా ఒక వరల్డ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు దాన్ని మనం పాండమిక్ అంటాం. ఓకే, సో ఇప్పుడు G7 అనేది ప్లాన్ చేస్తుంది అనమాట, రైట్. నెక్స్ట్ ఏంటంటే మనం రిగార్డింగ్ నేషనల్ న్యూస్ కవర్ చేద్దాము. అంటే లైక్ ఇంకా డిఫరెంట్ స్టేట్స్ కూడా లైక్ కొన్ని స్కీమ్స్ అనేది లాంచ్ చేసాయి. సో వాట్ ఈజ్ వాట్ అనేది ఒకసారి చూద్దాము. సీఎం అశోక్ గెహ్లోట్ హ్యాస్ అప్రూవ్డ్ ద డ్రాఫ్ట్ ఆఫ్ ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర యోజన. సో ఈ ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర యోజన అన్నాం కదా, లైక్ రిగార్డింగ్ ఇది ఫార్మర్స్కి. ఓకే, సో సీఎం అశోక్ గెహ్లోట్ అన్నాం. సో ఇది ఏ స్టేట్కి సంబంధించిన స్కీమ్ అంటే మనకి రాజస్థాన్. ఓకే, మనకి రాజస్థాన్కి సంబంధించిన స్కీమ్ ఏంటది, ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర యోజన. సో అండర్ దిస్ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ వాట్
will give a grant of 1000 rupees per month or else 12,000 rupees per year based on what అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయి కదా, సో వాటికి అనమాట. అంటే ఇలాంటివి ప్రొవైడ్ చేయడం ద్వారా ఏం బెనిఫిట్ ఉంటుంది, లైక్ ఫార్మర్స్కి ఏమంటారు వాట్ వి సే ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. సో అలాంటప్పుడు ఇన్కమ్ అనేది పెరుగుతుంది కదా, సో ఇలా వాళ్ళకి బెనిఫిషియల్గా ఉండేటట్టుగా, అంటే ఇక్కడ ఏమన్నారు కిసాన్ మిత్ర యోజన అన్నారు, అంటే ఫార్మర్స్కి ఫ్రెండ్లీగా ఉండే ఒక స్కీమ్ అనమాట ఇది. ఓకే, అండ్ మెయిన్గా ఏమన్నారు మొత్తానికి స్టేట్ అయితే ఎంత, లైక్ వాట్ విల్ బి ద బడ్జెట్, ఇట్ విల్ కాస్ట్ రూపీస్ 450 crores అనమాట. అండ్ ఇంకొక పాయింట్ మీరు చూసుకోండి, ఇక్కడ ఏమన్నారు గవర్నమెంట్ విల్ గివ్ ఏ గ్రాంట్ అన్నారు. గ్రాంట్ అంటే ఏంటి యాక్చువల్గా అంటే లైక్ ఇట్ ఈస్ అ సమ్ ఆర్ అమౌంట్ ఆఫ్ మనీ దాట్ విల్ బి గివెన్ బై ద గవర్నమెంట్ ఆర్ ద ఆర్గనైజేషన్ ఫర్ ద పర్టిక్యులర్ పర్పస్. ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం కొంత అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది అంటే దాన్ని గ్రాంట్ అంటాం. గవర్నమెంట్ లేదా ఏదైనా ఆర్గనైజేషన్స్ కానీ ఇచ్చినప్పుడు దాన్ని గ్రాంట్ అని పిలుస్తారు. సో ఇక్కడ గవర్నమెంట్ లైక్ ఎంత కాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాట్ ఈస్ 450 crores. ఓకే, అండ్ ఇప్పుడు చూసుకున్నారు కదా మెయిన్గా దేని గురించి, బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రిసిటీ బిల్స్ దాట్ టు రిగార్డింగ్ హూమ్ దాట్ టు మీటర్డ్ ఫర్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్. దీని గురించి అది అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్స్కి మంత్లీ 1000 రూపీస్, లేదు అంటే పర్ ఇయర్ 12,000, అంతే కదా 12 monthsకి 1000 క్యాలిక్యులేట్ చేసుకున్న మనకి 12,000 రూపీస్ అవుతాయి. సో అలా అన్న. ఓకే, సో ఈ స్కీమ్ లైక్ వాట్ వి సే ఈ ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర యోజన ప్రకారం అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది ఇంత అనమాట. ఓకే, సో అండర్ ద ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆఫ్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్. నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ ఢిల్లీ 2041 అన్నారు. ఏంటది 2041 అన్నారు. సో ఇక్కడ మీరు మాస్టర్ ప్లాన్ ఫర్ ఢిల్లీ 2021 ఇదనమాట. అంటే ఏంటంటే లైక్ ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ కానీ ఢిల్లీ ఏదైతే ఉందో సో దాన్ని ఒక చేంజ్ చేయడం అనమాట సిటీని. ఓకే, సో అది ఒక మాస్టర్ ప్లాన్ ఎప్పటిలోగా వాళ్ళు లైక్ ఏ ఇయర్ మెన్షన్ చేశారు మనకి 2041 మాస్టర్ ప్లాన్ ఫర్ ఢిల్లీ అన్నారు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డ్రాఫ్ట్ అనేది మనకి ఎప్పుడు 2041కి దిస్ వాజ్ మేడ్ ఓపెన్ ఫర్ పబ్లిక్ స్క్రటనీ ఫర్ నెక్స్ట్ 45 days అన్నాం. సో పబ్లిక్ స్క్రటనీ అన్నాం రైట్. సో మనకి పబ్లిక్ స్క్రటనీ తెలుసుకునే ముందు ఫస్ట్ స్క్రటనీ అంటే ఏంటి, లైక్ వీ కెన్ సే ఒక అబ్జర్వేషన్ కానీ లైక్ ఒక పర్సన్ కానీ ఒక థింగ్ ఏదైనా కూడా స్క్రటనీ అండర్లో ఉంది అంటే దాన్ని లైక్ టైం టు టైం ఎప్పుడు కానీ అబ్జర్వేటరీ కానీ లైక్ ఏమంటారు సర్చ్ చేయడం కానీ సో వాటి గురించి తెలుసుకోవడం కానీ ఒక ఇన్స్పెక్షన్ టైప్ ఆఫ్ అంటాం కదా, సో అలా అనమాట పబ్లిక్ స్క్రటనీ అంటే. ఇది పబ్లిక్ స్క్రటనీలోకి ఎందుకు వస్తుంది మాస్టర్ ప్లాన్ అనేది అంటే లైక్ ఈ ప్లాన్ వల్ల ఏమైనా ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, పొల్యూషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, లేదంటే పీపుల్కి అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, సో ఇలాంటివన్నీ చూసేది ఏంటి మనకి పబ్లిక్ స్క్రటనీ అనమాట. సో ఈ పబ్లిక్ స్క్రటనీకి వచ్చేదే మనకి ఈ మాస్టర్ ప్లాన్. అది కూడా పబ్లిక్ స్క్రటనీకి ఎన్ని డేస్లో రాబోతుంది, ఇన్ నెక్స్ట్ 45 days. అంటే దీనికి సంబంధించి ఏ ప్లాన్ అది మాస్టర్ ప్లాన్ ఫర్ ఢిల్లీ 2041. ఓకే, అండ్ మెయిన్గా ఇది చేసేది ఏంటంటే ఇట్ విల్ సర్వ్ యాజ్ అ what we say blueprint for the development of Delhi for the next 2 decades అన్నారు. అంటే నెక్స్ట్ 2 decadesకి ఇది ఒక బ్లూ ప్రింట్ లాగా. అంటే ఏంటి ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది. ఓకే, సో డెకేడ్స్ అన్నాం కదా 2021 కదా, ఇది 2021 to 31 ఒక డెకేడ్ అంటే 10 years. నెక్స్ట్ మళ్ళీ 2041 అంటే 2 decadesకి. ఓకేనా, క్లియర్ అయింది కదా ఇక్కడ మీకు. నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ డాక్యుమెంట్ ఫోకసెస్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ట్యాక్లింగ్ ద పాపులేషన్స్ అన్నారు. ఏంటి ఈ మాస్టర్ ప్లాన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అనమాట. సో వాళ్ళు సిటీని ఎలా లైక్ వాట్ ఆర్ ద వేరియస్ చేంజెస్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ అనేది. సో వేటిపైన ఫోకస్ అయింది ఎన్విరాన్మెంట్ ఇంకా ట్యాక్లింగ్ ద పొల్యూషన్. సో చెప్పాను కదా పబ్లిక్ స్క్రటనీకి వెళ్తుంది అంటేనే రిగార్డింగ్ ఇలా ఎలా ఎఫెక్ట్ అవుతున్నవి లైక్ ఏ స్కీమ్ లైక్ వాట్ వి సే ఏ ఏరియాస్ అనేది పీపుల్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది. లేదు అంటే ఇప్పుడు సపోజ్ చూసుకుందాం ఒకవేళ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఎన్విరాన్మెంట్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు ప్లాన్స్ని ఇంకా ఎక్కడైనా ప్లాన్ చేయడం కానీ సో ఇలాంటివి ఇంకా పొల్యూషన్ రెడ్యూస్ చేసే ఏమైనా మెథడ్స్ టెక్నాలజీస్ తీసుకురావడము. సో అవన్నీ చూసేదే మనకి పబ్లిక్ స్క్రటనీ అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు మాస్టర్ ప్లాన్ ఢిల్లీ 2041 అండ్ దిస్ విల్ సర్వ్ ఫర్ ద నెక్స్ట్ 2 లైక్ బ్లూ ప్రింట్ లాగా నెక్స్ట్ 2 decadesకి కూడా ఇది మనకి వర్క్ చేస్తుంది.
నెక్స్ట్ ఏంటి, ICRA ప్రాజెక్ట్స్ జీడిపి గ్రోత్ ఆఫ్ ఇండియా ఎట్ 8.5% ఇన్ ద ఫిజికల్ ఇయర్ 2022. సో మనకి ఫిజికల్ ఇయర్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడు కానీ ఏప్రిల్ టు మార్చ్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ సపోజ్ ఇప్పుడు మనం ఏమన్నాము 2022 అన్నాము, లైక్ 21 to 22 అంటే అది ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు. అలా ఎవ్రీ ఇయర్ మనకి ఈ ఫిజికల్ ఇయర్ సంబంధించిన లైక్ మంత్స్ ఏంటి, ఏప్రిల్ నుండి మార్చ్ వరకు. లైక్ ఇప్పుడు జాన్ టు డిసెంబర్ అంటాం కదా, మనం ఇయర్లా కన్సిడర్ చేస్తాం. అది ఫిజికల్ ఇయర్ లైక్ ఇలా బిజినెస్లో కానీ లైక్ బ్యాంక్స్కి బడ్జెట్స్కి సంబంధించినవి ఏంటంటే వాళ్ళు ఫినాన్షియల్ ఇయర్స్ ఇలా ఫిజికల్ ఇయర్స్ చూసుకునేది ఏప్రిల్ నుండి మార్చ్ వరకు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ, ICRA ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో సో అది జీడిపి గ్రోత్ ఆఫ్ ఇండియా అనేది 8.5% ఉందన్నమాట. జీడిపి అన్నాం. ఓకే. సో జీడిపి అంటే ఏంటి మనకి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో మళ్ళీ మనకి ఈ జీడిపిలో ఏంటంటే నామినల్ జీడిపి ఉంటుంది, ఇంకా రియల్ జీడిపి ఉంటుంది. ఓకే. సో నామినల్ అన్నాము ఇంకా యాజ్ వెల్ యాజ్ రియల్ జీడిపి అని. యాక్చువల్గా ఫస్ట్ జీడిపి అన్నాం కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి మనకి, సో లైక్ వీ కెన్ సే it is like sum of the total amount that is regarding what on the produced goods and services for a specific period of time, that is called gross domestic product. So మనం జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఒక ఫార్ములా ఏంటి, సో దాట్ ఈస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, ప్లస్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ plus government expenditure plus exports minus imports. సో ఇది మనకి జీడిపి యొక్క ఫార్ములా. అంటే మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేయడం కోసము యూజ్ చేసే ఫార్ములా. సో చూసుకోండి ఫార్ములా ఏంటి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే లైక్ రిగార్డింగ్ మన హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి పబ్లిక్ చేసేవి అవి అనమాట. అండ్ ప్లస్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం, ఓకే, అండ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసేవి, రైట్. అండ్ లైక్ ఇలా ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ లైక్ ఏమంటాము ఇంకా అది ఇండస్ట్రీస్కి కానీ కంపెనీస్ కానీ ఇలా ఇన్వెస్ట్ చేసేవి. అండ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఎక్స్పోర్ట్స్ ఇంకా మైనస్ ఇంపోర్ట్స్ అనమాట. ఓకే. సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని కూడా రిగార్డ్ చేసుకొని మనకి ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది జీడిపిని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది వేరియస్ ఎకనామిక్ టాపిక్స్లో. సో మెన్షన్ చేసుకోండి హౌ టు క్యాలిక్యులేట్ జీడిపి అనేది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. క్లియర్ అయింది కదా. సో ఇప్పుడు మనకి ఏమన్నారు ఇక్కడ, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అన్నాం, రైట్. సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏంటంటే మనకి మెయిన్గా 3 మేజర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఆ 3 ఏంటంటే స్టాండర్డ్స్ అండ్ పువర్ S&P, ఫిచ్ గ్రూప్ రేటింగ్ ఏజెన్సీ అండ్ అదర్ వన్ ఈజ్ వాట్, మూడీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో మనకి ఈరోజు న్యూస్లో ఉంది ఏంటి, థర్డ్ టైప్ ఏదైతే ఉందో మూడీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, అది మనకి న్యూస్లో ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం ICRA ఏదైతే ఉందో అది మనకి జీడిపి గ్రోత్ ఆఫ్ ఇండియా అని రిపోర్ట్ చేసింది. లైక్ ఎంత పర్సెంటేజ్ అది, 8.5% అని. సో మనకి ఈ ICRA ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది, దాట్ విల్ కమ్స్ అండర్ దిస్ మోడీస్ అనమాట. సో అది ఇండియాకి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. వాట్ ఈస్ దట్, నాకు ఫుల్ ఫామ్ ఏంటది, ICRAది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈరోజు ఇస్తున్న వర్క్ ఏంటంటే ICRA. ఇది చాలా ఈజీ మీరు కనుక్కోవడము. ఓకే. సో నేను ఇప్పుడు మీకు చెప్తున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అందులో హాఫ్ ఫుల్ ఫామ్ మీకు అయిపోయింది. సో మిగతా ఇంకా మీరు కనుక్కోవాల్సిన లైక్ ఓన్లీ 1 or 2 letters అంతే. సో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ ఆన్సర్ రివీల్ చేస్తాను. అండ్ ఈ ICRA అనేది మనకి 1991లో ఫామ్ అయిందనమాట. ఓకే. సో ఇండియా యొక్క క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అది.
అండ్ ఇదేంటంటే ఇక్కడ డొమెస్టిక్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అంటే ఐసీఆర్ఏ, ఈ మూడీస్ యొక్క డొమెస్టిక్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ. సో మీరు మూడీస్కి ఐసీఆర్ఏ కనెక్ట్ చేసుకోండి. ఏంటి? డొమెస్టిక్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ మూడీది ఐసీఆర్ఏ. ఓకే, అది ఇండియాలో. It is like the gross domestic product growth rate of India for the financial year 2021 to 22 to 8.5% అన్నారు. సో ఇక్కడ ఎంత? అది 8.5%. అండ్ మెయిన్గా ఈ ఐసీఆర్ఏ అన్నాం కదా, సో దీని గురించి ఏంటి మనం, ఇదేంటంటే గార్గన్ బేస్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ విచ్ ఈజ్ ఓన్డ్ బై మూడీస్ కార్పొరేషన్. చెప్పాం కదా, సో మూడీస్ అండర్లో వచ్చేది మనకి ఈ డొమెస్టిక్ కంపెనీ. దేనికి సంబంధించింది? మూడీస్ కార్పొరేషన్కి. సో అదే మనకి ఐసీఆర్ఏ. ఇప్పుడు క్లియర్ కదా? సో మీరు లైక్ హౌ టు క్యాలిక్యులేట్ జీడిపి అనే ఫార్ములా కూడా నోట్స్ తీసుకోండి. ఇట్ విల్ బి వెరీ యూజ్ఫుల్ ఫర్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. నెక్స్ట్, ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2019 to 20 దే హ్యావ్ రిలీజ్డ్. ఏంటంటే దేని మీద బేస్ చేసుకొని? హయ్యర్ ఎడ్యుకేషన్. సో మనం రిగార్డింగ్ ప్రీవియస్ క్లాస్లో June 10th రోజు మనం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ గురించి కూడా చూసాము, రైట్? సో అందులో కూడా ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిందే కదా అది కూడా. సో ఇలా రిలేట్ చేసుకొని లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపార్టెన్స్ కానీ, సో అలా ర్యాంకింగ్స్వి, సో ఇలాంటివి ఏమంటాము, ఈ సర్వేస్ కానీ జరిగినవి, సర్వే అవుట్కమ్స్ ఏంటి అనేది మీరు చూసుకోండి. కరెంట్ అఫైర్స్ చేసినప్పుడు లైక్ ప్రీవియస్ డేస్ కరెంట్ అఫైర్స్ కూడా నెక్స్ట్ డేకి మనకి రిలేట్ అవుతాయి. సో ప్రిపేర్ లైక్ క్లియర్ నోట్స్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, సో ఇప్పుడేంటి మనకి రిగార్డింగ్ మనం హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నాం. ఈ సర్వే అనేది ఏంటది? AISHE, ఆల్ ఇండియా సర్వే ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో దిస్ విల్ కమ్స్ అండర్ వాట్? సో ఇది ఎవరు రిలీజ్ చేశారు ఈ సర్వే అనేది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మినిస్ట్రీస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. సో డైరెక్ట్గా మీకు ఇలా AISHE ఫుల్ ఫామ్ కానీ సో ఇలాంటివి అడగకుండా దిస్ కమ్స్ అండర్ విచ్ దిస్ సర్వే హ్యాస్ డన్ బై విచ్ మినిస్ట్రీ అంటారు. సో దాట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. And this has released the latest edition of All India Survey on Higher Education, that is 2019 to 20. And according to this survey, the number of institutions of national importance has increased to what? 135, which accounts to 80% in the last 5 years. సో ఇప్పుడు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయి మనం రిగార్డింగ్ చూసినట్టయితే ఐఐటి బాంబే కానీ, ఐఐటి ఢిల్లీ కానీ, సో ఐఐఎస్సి బెంగళూరు, ఇవేంటి మనం ఈ 3 యూనివర్సిటీస్ టాప్ 200లో ఉన్నాయని క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా. సో అవి కూడా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినవే కదా, ఐఐటీస్ కానీ. సో అలాంటివి ఏంటంటే ఈ ఇయర్ సర్వే ప్రకారం అయితే ఆ నంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత? అది 135కి. ఓకే, అకార్డింగ్ టు ఈ సర్వే ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఏంటి, నేషనల్ ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఈ సర్వే అవుట్కమ్ ఏంటి, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ పైన ఫోకస్ చేస్తుంది. సో ఆ నంబర్ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా ఇండియాలో అనేది చూసేదే మనకి ఈ AISHE సర్వే అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ నా? ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఏంటది? ఇండియాస్ తిలోత్తమ షోమ్ విన్స్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అట్ UK ఏషియన్ ఫిలిం ఫెస్టివల్. సో మనకి ఈ ఫిలిం ఫెస్టివల్లో ఎవరు విన్ అయ్యారు? ద బెస్ట్ యాక్టర్. సో బెస్ట్ యాక్టర్ అవార్డు ఉంది కదా, అది ఎవరికి? తిలోత్తమ అన్నారు. ఓకే, ఇండియాస్ తిలోత్తమ అన్నారు, అంటే షీ బిలాంగ్స్ టు ఇండియా. సో ఈ ఇండియాస్ తిలోత్తమ షోమ్ అనేవారు బెస్ట్ యాక్టర్ అవార్డు దేనికి విన్ అయ్యారంటే ఎక్కడ? అది యూకేలో జరిగిన ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. సో అది లైక్ ఏ మూవీకి వచ్చింది అండ్ ఆ మూవీలో లైక్ తను ఏ రోల్ ప్లే చేశారో ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏంటి, తిలోత్తమ షోమ్ ద బెస్ట్ యాక్టర్ అనమాట. సో దాట్ దేనికంటే తను ప్లే చేసిన రోల్ అది ఏ ఫిలింలో అంటే రాగీర్ ద వే ఫేరస్. ఏంటది? రాగీర్ ద వే ఫేరస్ అంటే ఆ ఫిలింలో తను రోల్ ప్లే చేసింది, అందుకోసమే తనకి ఈ అవార్డు అనేది బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది వచ్చింది. ఓకే, సో ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే లైక్ 3 strangers లివింగ్ ఆన్ వాట్ డైలీ వేజ్ బేసిస్ ఏవైతే ఉంటాయో వాటిపైన లైక్ దే ఆర్ లివింగ్ 3 strangers అనమాట. అండ్ హూ క్రాస్ ఈచ్ అదర్స్ పాత్ యాక్సిడెంటల్లీ ఆన్ ఎ జర్నీ అండ్ డెవలప్ ఏ స్ట్రాంగ్ బాండ్. అంటే వీళ్ళు ముగ్గురు లైక్ స్ట్రేంజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లైక్ వాళ్ళ జర్నీలో అందరూ మీట్ అయ్యి లాస్ట్కి వాళ్ళు ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఫామ్ చేసుకున్నారనమాట. ఓకే, సో ఇది ఆ స్టోరీ అనమాట. ఈ స్టోరీలో తను లైక్ ప్లే చేసిన రోల్కి బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది ఇచ్చారు. ఎక్కడ? అది మనకి దాట్ టు UK ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో ఈ అవార్డు అనేది తనకి ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ రిగార్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ విల్ బీ టెస్టింగ్ ద యూజ్ ఆఫ్ డెవలప్డ్ యాంటీ హెయిల్ గన్స్ అన్నారు. ఏంటది? యాంటీ హెయిల్ గన్స్. సో మనకి ఈ యాంటీ హెయిల్ గన్స్ ఏంటంటే దిస్ ఈస్ ఎ మెషిన్ విచ్ జనరేట్ ద షాక్ వేవ్స్ టు డిస్టర్బ్ ద గ్రోత్ ఆఫ్ హెయిల్ స్టోన్స్ ఇన్ ద క్లౌడ్స్. సో మనకి వాటర్ డ్రాప్స్ అనేది క్లౌడ్స్లో ఉంటాయి. సో అవి హెయిల్ స్టోన్స్గా మారకముందే ఆ బిగినింగ్ అంటే లైక్ ఇనిషియల్ స్టేజ్లోనే వాటిని లైక్ నార్మల్గా మనకి లైక్ వెన్ ద రెయిన్ ఫాల్స్ లైక్ నార్మల్ వాటర్ డ్రాప్లెట్స్గా పడేలాగా అంటే లైక్ హెయిల్ స్టోన్స్ అనేవి పడకుండా చూసుకోవడం కోసమే ఈ యాంటీ హెయిల్ గన్ అనమాట. సో ఇదేం చేసినట్టు లైక్ ఎక్స్ప్లోసివ్గా ఎయిర్లోకి ఇది పంపిస్తుంది అనమాట. సో ఈ గన్ అనేది లైక్ దిస్ ద మెషిన్ అండ్ అది ఏం చేస్తుంది, ఈ వాటర్ డ్రాప్లెట్స్ని హెయిల్ స్టోన్స్గా టర్న్ అవ్వకముందే వాటిని స్టాప్ చేస్తుంది అనమాట. ఎలాగా? షాక్ వేవ్స్ని జనరేట్ చేసి. ఓకే, సో అది మనకి ఈ యాంటీ హెయిల్ గన్ యొక్క ప్రాసెస్. మనం ఇప్పుడు ఏ గవర్నమెంట్ అది లైక్ ఈ డెవలప్మెంట్ అనేది యూస్ చేయబోతుంది, దాట్ విల్ బి టెస్టింగ్ బై హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్. సో ఇదేంటంటే దిస్ ఈస్ ద ఇండిజినియస్ గన్. దిస్ హ్యావ్ బీన్ డెవలప్డ్ బై హూమ్? ఐఐటి బాంబే ఇంకా అలాంగ్ విత్ డాక్టర్ వైఎస్ పరమ యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ ఎట్ నౌని. సో హార్టికల్చర్ అన్నాం కదా, హార్టికల్చర్ అంటే ఏంటి? మనకు ఒక ప్రాసెస్ ఆఫ్ కల్టివేటింగ్ లైక్ గార్డెన్స్, వాటినే మనం హార్టికల్చర్ అని పిలుస్తాము. అర్థమైంది కదా? ఇక్కడ యాంటీ హెయిల్ గన్ పైన మీరు ఫోకస్ చేయాలి. ఎందుకోసం అది? టు లైక్ వాట్ వి సే టు స్టాప్ ద వాట్ వి సే హెయిల్ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసము ఈ షాక్ గన్స్ని జనరేట్ చేసే మెషినే మనకి యాంటీ హెయిల్ గన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఇది యాంటీ హెయిల్ గన్ యొక్క లైక్ హిమాచల్ ప్రదేశ్ అనేది టెస్ట్ చేయబోతుంది అనమాట. సో దిస్ డెవలప్మెంట్ ఏంటా డెవలప్మెంట్? యాంటీ హెయిల్ గన్. నెక్స్ట్ ఏంటి? గూగుల్ టు బిల్డ్ ద లాంగెస్ట్ అండర్ సీ కేబుల్ ఇన్ ద వరల్డ్. సో గూగుల్ అనేది లాంగెస్ట్ అండర్ సీ కేబుల్, మనం లైక్ ప్రీవియస్ క్లాసెస్లో ఏంటంటే ఫిబ్రవరి మార్చ్లో చూసుకున్నట్టయితే ఈ న్యూస్ మనకు ఒకసారి వచ్చింది అండర్ సీ కేబుల్ గురించి. సో ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఏంటంటే మనకి ఈ లాంగెస్ట్ అండర్ సీ కేబుల్ అనేది వరల్డ్లోనే లైక్ ద లాంగెస్ట్ వన్గా బ్రిడ్జ్ చేయాలని గూగుల్ అనుకుంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది అండర్ సీ కేబుల్ అనమాట, లైక్ గూగుల్ అనేది చేస్తుంది. ఓకే, సో మెయిన్గా దీని ఆబ్జెక్టివ్ అంటే అండర్ సీ కేబుల్ లైక్ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి ఒక ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళు బిల్డ్ చేయడానికి టు బూస్ట్ ద ఇంటర్నెట్ కనెక్షన్ కెపాసిటీ ఇన్ ద రీజియన్స్. అంటే ఈ సీ రీజియన్స్ కూడా ఉంటాయి కదా, సో ఈవెన్ అక్కడ కూడా ఎక్కడ కూడా ఇంటర్నెట్ లేదు అనకుండా ఉండేటట్టు, ఈవెన్ సీ ఏరియాస్ అక్కడ కూడా లైక్ ఓషనిక్ ఏరియా, మ్యారిటైమ్ ఏరియాస్లో కూడా, ఇది మరైన్ ఏరియాస్లో కూడా ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ అని ఉండాలి. సో అందుకోసమే వాళ్ళు ఈ అండర్ సీ కేబుల్ అనే ప్రాజెక్ట్తోని వస్తున్నారనమాట. ఓకే, సో దాట్ ఇక్కడ మనకు వచ్చే కంపెనీ ఏంటి? గూగుల్. అండ్ ఆల్ఫాబెట్స్ గూగుల్ ఈజ్ ఆల్ సెట్ టు బిల్డ్ ద వరల్డ్లోనే ఇది అతిపెద్ద అండర్ సీ కేబుల్, దాట్ టు కనెక్టింగ్ వాట్ ఇప్పుడు ఈ అండర్ సీ కేబుల్ కనెక్ట్ చేస్తున్నారు వాళ్ళు, కానీ ఏ కంట్రీస్కి అది కనెక్ట్ అవుతుంది అంటే యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, అర్జెంటీనా అండ్ ఉరుగ్వే. సో దీస్ ఆర్ ద కంట్రీస్ ఇట్ ఈస్ కనెక్టింగ్ త్రూ ద అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్. సో ఇది ఎవరు తీసుకొస్తుంది, లైక్ హూ ఈస్ గోయింగ్ టు బిల్డ్ దిస్? గూగుల్. ఈజీ క్లియర్ నో? అండర్ సీ కేబుల్ గురించి కూడా అర్థమైంది కదా. సో మనకు మెయిన్గా ఈ అండర్ సీ కేబుల్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వరల్డ్లో ఎక్కడైనా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి డిజిటల్ డివైడ్ అనేది తగ్గుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏంటది? ద కాస్మిక్ ఇన్ఫ్రారెడ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పెరిమెంట్ టు సైబర్ టూల్ లాంచ్డ్ బై నాసా అన్నారు. సో ఈ కాస్మిక్ ఇన్ఫ్రారెడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్రారెడ్ గురించి తెలిస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సో మనకి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అంటే ఏంటి? మనం డైలీ వాటిని సెన్స్ చేస్తున్నాం కానీ మనం వాటిని చూడలేకపోతున్నాం. లైక్ దట్ మీన్స్ ద హ్యూమన్ కెనాట్ సీ ఇట్ బట్ దే కెన్ డిటెక్ట్ ఇట్. అవే మనకి ఇన్ఫ్రారెడ్ రేస్. సో మనకి ఏవైతే లైక్ స్పెక్ట్రమ్ ఉంటుందో ఆ స్పెక్ట్రమ్లో ఇన్ఫ్రారెడ్ వేవ్స్ కూడా ఒకటనమాట. సో ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ మనం సన్లైట్ ఉంది, సన్లైట్ని లైక్ వీ కాంట్ సీ బట్ అది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో ఆ హీట్ని మనం డిటెక్ట్ అంటే మన స్కిన్ అనేది సెన్స్ చేయగలుగుతుంది. సో వాటిని మనం ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అంటాం. సో ఈవెన్ ఇన్ఫ్రారెడ్ లైట్ వేవ్స్ ఏంటంటే మనం రిమోట్ కంట్రోల్లో యూస్ చేస్తాం. ఈవెన్ టీవీ ఛానల్స్ మీరు చేంజ్ చేయడానికి చూస్తారు. సో అవి లైక్ దూరమున డిటెక్ట్ చేసేది ఎలా? ఈ లైట్ వేవ్స్ ద్వారా. లైక్ దాట్ ఈస్ ఇన్ఫ్రారెడ్ లైట్ వేవ్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు ఇన్ మెయిన్లీ రిమోట్ కంట్రోల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? ఇది ఎవరు లాంచ్ చేయబోతున్నారు ఈ ఎక్స్పెరిమెంట్ సైబర్ 2 అనేది? దిస్ ఈస్ గోయింగ్ టు లాంచ్డ్ బై నాసా అన్నారు. సో నాసా అంటే ఏంటి? మనకి నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి నాసాది? యుఎస్. ఓకే, యునైటెడ్ స్టేట్స్లో మనకి ఉన్నది ఈ నాసా యొక్క హెడ్ క్వార్టర్స్. ఇదేంటంటే లైక్ దిస్ ఈజ్ ద ఇండిపెండెంట్ బాడీ ఆఫ్ లైక్ ఏజెన్సీ ఆఫ్ వాట్?
the United States, and as well as it will look after what about the civilian programs regarding space గానీ ఏరోనాటిక్స్కి సంబంధించిన ఏరియాస్లో ఇది కండక్ట్ చేసేది. దట్ మీన్స్ ఇట్ విల్ డూ ద రీసెర్చ్ అండ్ ఇట్ విల్ డూ ద ప్రోగ్రామ్స్ బేస్డ్ ఆన్ దిస్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇదే నాసా యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నాసా ఎప్పుడు ఫామ్ అయింది, లైక్ విచ్ ఇస్ ద ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో నా దీని మెయిన్ ఏమంటే ఈ సైబర్ 2 అనే ఎక్స్పెరిమెంట్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు కదా, సో ఇది కాస్మిక్ ఇన్ఫ్రారెడ్కి సంబంధించింది. దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ దాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద యూనివర్స్. ఎక్కడ అది యూనివర్స్లో ఎన్ని స్టార్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనేది కౌంట్ చేయడం కోసం వాళ్ళు ఈ సైబర్ 2 అనే ఎక్స్పెరిమెంట్ని వాళ్ళు లైక్ హూ ఈస్ గోయింగ్ టు లాంచ్, దిస్ ఈజ్ బై నాసా. సో క్లియర్ కదా, ఇక్కడ మీకు చాలాసార్లు మనం కూడా అంటాం లైక్ స్కైలో ఉన్న స్టార్స్ అన్ని కౌంట్ చేయగలుగుతామా, లేదు. సో ఇలాంటివి కూడా కౌంట్ చేయడం కోసము వాళ్ళు ఒక మిషన్ని తీసుకురాబోతుంది బై నాసా. దాట్ మిషన్ నేమ్ ఈజ్ వాట్, సైబర్ 2. And you can see here, that means from like by NASA, from where, from the White Sands missile range in the New Mexico, USA. Next, Ferrari appoints Benedetto Vigna as a new company CEO. సో మనకి ఫెరారీ తెలుసు కదా, సో ఈ కంపెనీ లైక్ ఈ బ్రాండ్కి ఎవరిని న్యూ సీఈఓగా అపాయింట్ చేయబోతున్నారు, ఇట్ ఈస్ బెనెడెట్టో ద విగ్నా. దట్ మీన్స్ he has named as it's the new company CEO, that means taking over from interim chief of John Elkann. So present ga interim chief ever manaki, chief John Elkann. So he is the present interim chief for this Ferrari, but the new CEO is Benedetto Vigna. Okay, so now he is like currently serving as the president of ST Microelectronics Analog as well as MEMEs and the sensor group. So present ka tanu work chestunna areas ivi. Okay, and he is the member of company's executive committee. Is it clear? So tinu new ga Ferrari ki appoint avabotuna new CEO. Next, regarding today's about sports news, we will see ఏషియన్ గేమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది ఏంటంటే మనకి స్పోర్ట్స్ న్యూస్గా యాజ్ వెల్ యాజ్ ఆబిచరీస్లో కూడా కవర్ అయిపోతుంది. సో ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విన్నింగ్ బాక్సర్ డింకో సింగ్ పాసెస్ అవే. సో ఎవరన్నారు మనకి ఈ ఏషియన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, ఒకసారి మీ ఆ వీడియోస్ని రిఫర్ చేయండి మీకు ఏషియన్ గేమ్స్ గురించి తెలియాలంటే. అండ్ ఏమన్నారు, సో హీ ఈజ్ ద గోల్డ్ మెడల్ విన్నింగ్ బాక్సర్ దాట్ టు డింకో సింగ్. రీసెంట్లీ హీ హ్యాస్ పాస్డ్ అవే. సో తను ఏ కారణంగా చనిపోయారంటే రిగార్డింగ్ బ్యాట్లింగ్ విత్ క్యాన్సర్ అనమాట, లివర్ క్యాన్సర్ ఉంది తనకి. సో ఆ ఎఫెక్ట్ వల్ల తను రీసెంట్గా పాస్ అవే అయ్యారు. అండ్ మణిపూర్ బేస్డ్ డింకో సింగ్ వన్ ద గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్, సో మనకి ఏ ఏషియన్ గేమ్స్ తనకి గోల్డ్ మెడల్ ప్రెజెంట్ చేశారు, దాట్ ఈజ్ ఇన్ 1998. ఆ ఏషియన్ గేమ్స్ థాయిలాండ్లో జరిగినప్పుడు తనకి ఈ గోల్డ్ మెడల్ అనేది వచ్చిందనమాట. And he was also bestowed with the Arjuna Award in 1998, the country's 4th highest civilian honor. Ante kada the Padma Shri in 2013. So manaki civilian awards unnai enti, Bharat Ratna, Padma Bhushan, Padma Vibhushan and Padma Shri. So ee 4 highest civilian awards lo 4th highest civilian award enti manaki Padma Shri. So tanaki Padma Shri kuda award chesaru eppudu adi 2013 lo. అండ్ ఇంకొక పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అర్జున అవార్డ్ అన్నారు. సో ఈ అర్జున అవార్డ్ ఎవరికి ఇస్తారు, లైక్ రిగార్డింగ్ ద స్పోర్ట్స్ కేటగిరీ ఎవరైతే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ, సో వాళ్ళకి ఈ అర్జున అవార్డ్ అనేది ప్రజెంట్ చేస్తారు. అండ్ ఈ అర్జున అవార్డ్ లైక్ ఈ నేమ్ అనేది వాళ్ళు ఎలా కన్సిడర్ చేశారంటే, మనం ప్రీవియస్ లైక్ సాంస్క్రిట్లో ఉన్న ఒక క్యారెక్టర్, అంటే సాంస్క్రిట్ ఎపిక్ మనకు మహాభారత ఏదైతే ఉందో అందులో అర్జున అనే క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ బేస్డ్గా మనకి ఈ అర్జున అవార్డ్ ఈ అవార్డ్కి వాళ్ళు నేమ్ అనేది కన్సిడర్ చేశారు. సో అర్థమైంది కదా, మెయిన్గా ఈ అవార్డు ఇచ్చేది ఏ కేటగిరీ వాళ్ళకి, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో నా we have came to the end of our class. All of you stay safe and stay home and mention the answers in the comment section, so that at least in the next day we can discuss as early as possible about the answers. Thank you everyone.